మీకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురుపడ్డాయి? అంటే మనకి మేము ఇక్కడ మీకు లాస్ట్ 6 monthsలో ఒక 3 times ఇచ్చాం సర్వే. అవును. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు న్యూట్రల్ ఓటర్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సెకండ్ టైం తీసుకున్నప్పుడు న్యూట్రల్ ఓటర్స్ పర్సంటేజ్ తగ్గింది. లాస్ట్గా తీసుకున్నప్పుడు మొన్న మీకు ఇచ్చిన దాంట్లో కూడా న్యూట్రల్ ఓటర్స్ పర్సెంట్ 2 to 3% ఉంది. అంటే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 12% ఉంది. వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకేంది ఎలక్షన్ ఇంకా చాలా దూరం ఉన్నాయి కదా అని. తర్వాత తగ్గింది. తర్వాత మొన్న 2 to 3% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏ పార్టీకి ఓటు వేయాలనేది డిసైడ్ అయిపోయారు. ఆ ఫ్యామిలీస్ కూడా ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి అనేది డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయారు కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా మొన్న మేము చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్ కూడా గ్రౌండ్లో ఉన్నారు, మా టీం తీసుకుంటున్నారు. June 1st ఇంకా డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం. మొన్న మీరు చెప్పిన దానికంటే కూడా వైసీపీకి మా అంచనా ప్రకారం, మా సర్వే ప్రకారం, మా ఎనాలిసిస్ ప్రకారం సీట్లు పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. అంటే కొంతమంది ఇప్పుడు మీరు చూస్తే అర్బన్లో ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నారు, రూరల్లో ఒక పార్టీగా ఫేవర్గా ఉన్నారు అనేది మాకు ఎక్కడా కనిపించలేదు. అవును. ఇప్పుడు మీ అనాలిసిస్